వెల్కమ్ స్టోరీ టేల్స్. రమ్య తన గదిలో నిద్రపోతుండగా అప్పుడే ఫోన్ అలారం మోగుతుంది. ఆ సౌండ్కి రమ్య నిద్ర లెగుస్తుంది. అయ్యో, అప్పుడే 4 ఏం జీవితంరా ఇది? చిన్నప్పటినుంచి ముందుగా మనకోసం నిద్రలేచేవాళ్ళ తర్వాత పిల్లల కోసం లేవాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నాక మనవరాల కోసం కూడా లేవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక నిద్రపోయేది ఎప్పుడు నేను? రాజేష్, నాకు బాగా నిద్ర వస్తుంది. ఈ ఒక్కరోజు నువ్వే పిల్లలను రెడీ చేసేవా ప్లీజ్? రమ్య నిన్న ఆఫీసులో పనులు పూర్తయ్యాలోగా 2 గంటలు అయ్యింది. పిల్లలను నువ్వే లేపి వాళ్ల టిఫిన్ రెడీ చేసి అప్పుడే తిరిగి పడుకో. మిగతా పనుల్ని నేను చూసుకుంటాను అని చెప్పి వెంటనే నిద్రపోతాడు రాజేష్. పిల్లల్ని స్కూల్కి పంపే ప్రతి తల్లులకు తెలిసిన విషయమే ఇది. సూర్యోదయం ఉండే ప్రపంచం ఎలా ఉంటుందో స్కూల్ 7ంటికి మొదలైన సరే టిఫిన్ రెడీ చేయడానికి మాత్రం తల్లులు ఉదయం 4 లేవలసిందే. కష్టమైన తప్పదుగా అని అనుకుంటూ పిల్ల రాధికాని నిద్రలేపటానికి వెళ్తుంది రమ్య. రూంలోకి వెళ్లేసరికి రాధిక ఇంకా నిద్రలేవలేదు. ఇక రాధికని బుజ్జగిస్తూ నిద్రలేపటానికి ట్రై చేస్తుంది రమ్య. చిన్ని తల్లి, లేవాలి, టైం 7 అవుతుంది. స్కూల్ ఉంది కదా, మళ్ళీ లేటైతే టీచర్ తిడుతుంది. లేవాలి తల్లి, స్నానం చేసి టిఫిన్ చేసేసరికి లేట్ అయిపోతుంది, తెలుసు కదా? సండే ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకో. ఇప్పుడైతే లేవాలి. అమ్మ మాటలకి మెలకు వచ్చి రాధిక నిద్రలేస్తుంది. అయ్యో మమ్మీ, అప్పుడే 5 అయిందా? నేను అలారం పెట్టలేదు, మర్చిపోయాను. సారీ మమ్మీ, ఈసారి ఎర్లీగా లేస్తాను. నన్ను నిద్రలేపే డ్యూటీ నీకు ఇవ్వను, నేను కూడా హెల్ప్ చేస్తాను మమ్మీ. పెద్ద పిల్ల అయిపోయింది నారాధిక. అవేం వద్దు చిన్నితల్లి, నువ్వు వెళ్ళి రెడీ అయిరా, ఈలోపు టిఫిన్ పట్టిస్తాను, సరేనా? సరే మమ్మీ, నేను రెడీ అయ్యి వస్తాను అని అక్కడ్నుంచి కిచెన్లోకి వెళుతుంది రమ్య. రోజు పొద్దున్నే లేవగానే ఈ చెత్త పడేసే డ్యూటీ ఏంటో నాకు. రోజు చెత్త పడేస్తున్నా రోజురోజుకి చెత్త పెరుగుతూనే ఉంటుంది. ఈ చెత్త డ్యూటీ ఎప్పుడు పోతుందో ఏంటో. ముందు వెళ్ళి దీన్ని పడేసి వద్దాం. చెత్త బరువుగా ఉండటంతో తలమీద పెట్టుకుని తీసుకువెళుతుంది రమ్య. బయటకు తీసుకుని వెళ్తుంది. అంతలో అక్కడికి చెత్త తీసుకెళ్ల వ్యాన్ వచ్చి ఉంటుంది. చెత్త తీసుకెళ్ల వ్యాన్లో చెత్తను పడేసి ఇంట్లోకి వస్తుంది. రమ్య కిచెన్లో తన పని చేసుకుంటూ ఉండగా ఇంతలో వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా, నేను రాత్రి 1 గంటకు నిద్రపోతాను. ఇంత తక్కువ సమయంలో ఎలా లేస్తాను? 3 గంటల నిద్ర ఎలా సరిపోతుంది? ఈరోజు పిల్లలు ఈ టిఫిన్ ఎలా తింటారు ఏమో? నువ్వేమో ఇంకో పిల్లోడిని కనో అని గోల్ చేస్తున్నావు. నేనేమో ఒక్కరిని కూడా చూసుకోలేకపోతున్నా. సిగ్గులేదు నీకు నీ పిల్లల గురించి ఇలా మాట్లాడతావా? నేను కూడా నీకోసం ఎన్ని నిద్రలేని రాత్రులు కోల్పోయాను. నీ పిల్లలు దేవుళ్ల రూపాలు, వాళ్ళు ఏమీ అనరు. నువ్వు ఉప్పులేని కూర పెట్టినా తింటారు. నువ్వు చిన్నప్పుడు 10 రకాలు చేయమనే దానికి 1 వంటకి ఇది అవుతున్నావు ఇప్పుడు. ఇంకా ఒకటి, మీతో ఈ కోడలు వచ్చాక ఆమెతో చెల్లెలా కలిసిపోకు. నేను కూడా అదే తప్పు చేశాను. మీ అత్తకు కొత్త ఇంట్లో పనులు అలవాటు చేయలేదు. ఇప్పటికీ నేనే చేసుకుంటున్నా ఇంట్లో పనులు. మొదటి రోజుల్లో నేను ఆమెతో పనులు చేయించి ఉంటే ఇలా ఉండేది కాదు. నా పరిస్థితి, నువ్వు అదే తప్పు చేయు. అర్థమైందా? నేను వచ్చిన చిన్న కోడలికి ఫస్ట్ నుంచే అన్ని పనులు చేపిస్తాను. నాకు కూడా ఈ పనులు చేయటం చాలా కష్టమవుతుంది. సరే, నేను వెళ్తాను, ఆయన లేస్తారు. ఏంటి రమ్య, పొద్దున్నే ఈ చెత్తగోల? మనం పిల్లల్ని రెడీ చేయడానికి ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ చెత్త ఒకటి. పొద్దున్నే లేవలే కదా, పిల్లలకు స్కూలు బస్సు కూడా పెట్టించాను. అవునండి, చెత్త పొద్దున్నే వేయకపోతేనేమో అత్తయ్య కోప్పడతది. చెత్తగోల ఎక్కువైపోయింది. అది స్మెల్ వచ్చేది ఏమో కాని ఆ చెత్త వేయడమే పొద్దున్నే పెద్ద టాస్క్ అయిపోయింది మనకి. ఇంకా 4 రోజులండి, చిన్న కోడలు వచ్చేస్తుంది. ఇక ఇంటి పని అంతా తనకి అప్పగించేస్తాను. అప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ చెత్తగోల కూడా ఏమీ ఉండదు మనకి. ఇలా కొన్ని రోజులు గడుస్తుండగా ఆ రోజు రానే వచ్చింది. ఎప్పటిలానే అలారం మోగటంతో 4 గంటలకు లేస్తుంది ప్రభ. కాని ఈసారి ఆనందంగా లేస్తుంది. ఎందుకంటే ఈరోజే చిన్న కోడలు ప్రియా ఇంటికి వస్తుంది. ఈ ఒక్కరోజు పనులు చేస్తే చాలు, రేపటినుంచి ప్రశాంతంగా పడుకోవచ్చని ఆనందపడుతుంది. ఎదురుచూస్తున్న పెళ్లిరోజు రానే వచ్చింది. రిసెప్షన్ సమయంలోనే
ప్రియా రాజేష్తో ఇలా అంటుంది. నాకు చాలా భయంగా ఉంది రాజేష్. నాకు అసలే ఇంటి పనులు ఏమీ రావు అని నీకు తెలుసు కదా. నాతో ఇంట్లో పనులన్నీ చేపిస్తారేమో అని నాకు భయంగా ఉంది. ఎందుకు ప్రియా భయం? నేనున్నా కదా, నేను చూసుకుంటాను. అయినా నువ్వు ఏమీ ఇంటికి పెద్ద కోడలు కాదు కదా. ఆల్రెడీ మా వదిన ఉంది కదా, తను నీకు అన్నీ నేర్పిస్తుంది. నువ్వు ఏం టెన్షన్ పడకు. మా వదిన ఫస్ట్లో ఇంటికి వచ్చినప్పుడు తనకి ఏమీ తెలియదు, అన్నీ నేర్చుకున్నారు. ఇప్పుడు ఇంటి బాధ్యతలు అన్నీ తనకే ఇచ్చారు. తను ఉంది కదా, నువ్వు చిన్న కోడలివి కదా, నీకు అంత పెద్ద బాధ్యతలు ఏమీ ఉండవులే. నువ్వు టెన్షన్ తీసుకోకు. నీ మాటలు విన్న తర్వాత నాకు కొంచెం ధైర్యంగా ఉంది రాజేష్. ఫంక్షన్ కంప్లీట్ చేసుకున్న నెక్స్ట్ డే పెద్ద కోడలు రమ్య ప్రియాతో ఇలా అంటుంది. ఇంటి కొత్త కోడలివి నువ్వు, ప్రియా. ఇంటి బాధ్యతల మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది. నేను కూడా ఉంటాను. ఎలాగైతే నాకు అత్తయ్య ఉన్నారో నువ్వు ఇప్పుడు నిరూపించుకోవాల్సి ఉంటుంది. నిన్ను సెలెక్ట్ చేసుకుని మేమంతా మంచి పని చేశామని. ఏమంటావు ప్రియా? మీరేం కంగారు పడకండి అక్కా. మీరు జస్ట్ ఎలా చేయాలో చెప్పండి, నేను అవన్నీ చేసేస్తాను. చాలా మంచి విషయం. ఇద్దరు తోడికోడలు, ఇద్దరికి ఇద్దరు పనులు చేసుకుంటూ అక్కచెల్లెల ఉండాలి. మీలో మీరు పనులు చేసుకుంటేనే నేను చెప్పాల్సిన పని ఉండదు. లేకపోతే పెద్ద కోడలు వచ్చిన కొత్తలో అన్ని పనులు నేనే చెప్పాల్సి వచ్చింది. మీరు ప్రశాంతంగా ఉండండి అత్తయ్యగారు, అన్నీ నేను చూసుకుంటాను. హమ్మయ్యా, చిన్న కోడలు వచ్చింది, నాకు ప్రశాంతత దొరికింది అని అనుకుంటూ నిద్రపోతుంది రమ్య. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు అలారం మోగటంతో నిద్రలేస్తుంది. పనులు చెయ్యక్కర్లేదు అన్న ఆనందంతో ప్రియని నిద్రలేపటానికి వెళ్తుంది రమ్య. ప్రియ డోర్ కొడుతూ ఉంటుంది. రమ్య ఎంతసేపటికి ప్రియ లేగవదు. రమ్య కూడా ఆపకుండా డోర్ ముందు నుంచుని డోర్ కొడుతూనే ఉంటుంది. ఆ అరుపులకు ప్రియ లేచి ఇలా అంటుంది. అయ్యో, పొద్దునే ఏంటి అరుపులు, సౌండ్లు? ఈ ఇంట్లో ఎంత పొద్దున్నే ఎందుకు లేస్తున్నారు మీరు? ఏమైనా ఫంక్షన్ ఉందా ఏంటి? కనీసం 5 గంటలు కూడా కాలేదు. సరే, వెళ్ళి చూద్దాం. ప్రియా నిద్ర లేచి బయటకి వస్తుంది. ఏంటి అక్కా, ఇంత పొద్దున్నే లేపారు? ఏమైనా పని ఉందా? ఒక పని చెయ్యి. కిచెన్ డస్ట్లోని చెత్తను పాలిథిన్ బ్యాగ్లో నింపి మిగిలిన చేత కుండీలో వెయ్యి. ఇదేమీ కార్యక్రమం, ఇవన్నీ పనివాళ్లు చేసే పనులు కదా. మురికిపోతే దీవెనలు వస్తాయి. ఇంటి కొత్త కోడలు ఆ మురికిని తీసేసే పని చేస్తే ఇంతకంటే గొప్పదనమేమంటుంది? చూడు, నేను నిద్రపోతున్నాను. కాసేపటి తర్వాత చెత్త తీసుకునే అతను వస్తాడు. ఆ సౌండ్ నీకు తెలుస్తుంది. అప్పుడు ఆ చెత్తను తీసుకువెళ్ళి వాన్లో వేసేయాలి. సరే అక్క, నేను అన్ని పనులు చేసేస్తాను, మీరు వెళ్ళి పడుకోండి. ఇయ్యకు అన్ని పనులు చెప్పేసి ఆనందంగా ఉంటుంది రమ్య. ఎందుకంటే ఈ రోజు నుంచి తన కూతురికి కూడా సెలవు ఇవ్వడంతో తను చాలా ఫ్రీగా ఉండొచ్చు అని ఆనందపడుతుంది. ఇంతలో ప్రియ, ఇదేంటి, ఇంటికి వచ్చిన కొత్త కోడలికి ఇలాంటి చెత్త పనులు చెబుతున్నారు? చెత్తను తీసుకువెళ్లడమేంటి? ఏంటి అసలు ఈ పనులు? నాకేమీ అర్థం కావడం లేదు. అక్కడ చెత్త బాగా బరువుగా ఉండటంతో నెత్తిమీద పెట్టుకుని మరీ తీసుకెళ్తుంది ప్రియా. చెత్త వ్యాను తీసుకెళ్లి పోతుంది. మరుసటి రోజు కూడా మళ్లీ ప్రియానే చెత్తను మొత్తం వ్యాన్ దగ్గరకు తీసుకెళ్తుంది. 2-4 రోజులు ఇలా గడిచిపోతుంది. రోజు ప్రియా చెత్తని మొత్తం బ్యాగ్లో సర్దుకొని అలానే తీసుకెళ్తుంది. కాని ప్రతిరోజూ ఇంత పొద్దున్నే ఈ చెత్తను తీయడం చాలా కష్టంగా మారింది ప్రియాకి. అలా ఒకరోజు ఎప్పటిలానే చెత్త తీసుకెళ్లే వ్యాన్ వస్తుంది. చెత్తను తీసుకెళ్లాక ప్రియా ఇంట్లోకి వెళ్తుండగా అప్పుడే పక్కింటి పంకజమాని ప్రియా దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. ఇంతకుముందు ఈ పనులన్నీ రమ్య చేసేది, ఇప్పుడు నువ్వు చేస్తున్నావా? మంచి కోడలే దొరికారు మీ అత్తకి. అవునా ఆంటీ, ఇంతకుముందు మా అక్క చేసేదా ఈ పనులన్నీ? సరే ఆంటీ, మంచి కోడల్ని దొరికారులే మా అత్తకి. నేను వెళ్తాను మరి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ప్రియా. పంకజ మాటలు గుర్తు చేసుకుని ఇలా అనుకుంటుంది. ఇంతకుముందే లేవగలిగితే ఇప్పుడు లేవడంలో ఇబ్బంది ఏమిటి అక్కకి? నేను ఇంటికి కొత్తగా వచ్చాను, ఇలా కొత్త కోడలికి ఇన్ని పనులు ఎందుకు చెప్తున్నారు? ఎలా చేయగలరు అని అనుకున్నారో ఏంటో. అలా వంట చేస్తుండగా కాసేపటి తర్వాత రమ్య కూడా వంటగదిలోకి వస్తుంది. అన్నం వండి నువ్వు అందరికీ వడ్డించే ప్రియా, ఈరోజు రిజల్ట్స్ డే కదా, నేను రిజల్ట్స్ కార్డు తీసుకోవడానికి స్కూల్కి వెళ్తున్నాను. ఈమెకి ఏదో ఒక కారణం కావాలి పని తప్పించుకోవడానికి అని మనసులో అనుకుంటుంది ప్రియా. కాని బయటికి మాత్రం సరే అక్కా, నేను వడ్డిస్తాను, మీరు వెళ్ళండి అలా చెప్పి తిరిగి వెళ్ళిపోతుంది రమ్య.
ప్రియ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఇలా అంటుంది. అమ్మ మీ అల్లుడు నైట్ 1 గంట దాకా వర్క్ చేస్తూనే ఉంటారు. నేను పడుకునేలుగా మా తోటి కోడలు చేత వ్యాన్ వస్తుంది అని నన్ను 4 గంటలకు లేపేస్తుంది. రోజూ ఈ పనులు చేయలేకపోతున్నా. అమ్మ, అదేంటి కొత్త కోడలికి ఇలాంటి పనులు చెప్తున్నారు? ఆ చెత్తని అంత పొద్దున్నే పడేయటం ఎందుకు? కాస్త ఆలస్యంగా అయినా చేయొచ్చు కదా. కొంచెం ఆలస్యం చేస్తే ఏమవుతుంది? నీ తోటి కోడలు నీ అందాన్ని చూసి అసూయపడుతుంది. నీకే అన్ని పనులు ఇచ్చేసి తాను మాత్రం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ నీ అందం పోవాలని, అలా మీ ఆయనకి నీమీద ఇష్టం మొత్తం పోవాలని ఇదంతా చేస్తుంది. అందుకే నేను పొదుపోదునే లేపి ఈ చెత్త పీసుకెళ్లే పని నీకు ఇస్తుంది. నీకు నిద్ర లేకుండా చేసి ఫేసంతా డల్గా ఉండేలా చేస్తుంది. నీ గ్లో అంతా పోతుంది ప్రియా. జాగ్రత్తగా ఉండు. ఇలాంటి వాళ్లతో అర్థమైందా నీకు? రోజుకొక్క రకం చెప్పి పని మొత్తం నామీద తోసేస్తుంది ఆ రమ్య. నిజమే అమ్మా, నువ్వు చెప్తుంది నిజమే. ఈ చెత్తని నేను ఇంకా పట్టించుకోను. ఆ వ్యాన్ ఇంటి లోపలికి వచ్చేసిందా సరే. ప్రియా అనుకున్నట్లుగానే మరుసటి రోజు ప్రియ నిద్ర లేవకుండా పడుకుంటుంది. అలానే చెత్త తీసుకెళ్లే వ్యాన్ కూడా ఇంటి ముందు ఎవరు రాకపోయేసరికి వెళ్ళిపోతుంది. రోజు మాదిరిగానే రమ్య పొద్దున్నే లేచి హాల్లుకి వచ్చేసరికి పంకజం వచ్చి, ప్రియా, ఈరోజు చెత్త తీయడానికి రాలేదు, చెత్త వ్యాను వెళ్ళిపోయింది అని అంటుంది. దానికి రమ్య, అవునా పంకజం గారు, నేను చూస్తాను అని రమ్య కిచెన్లోకి వెళ్తుంది. రమ్య కిచెన్లోకి వెళ్ళి చూస్తే చెత్త బ్యాగ్ అక్కడే ఉంది. అప్పుడు ఇలా అనుకుంటుంది. పంకజం చెప్పేది నిజమే. 10 రోజులు బాగా పనిచేసేదానిలాగా నచించింది. 11 రోజే అసలు రూపం బయటపడింది. ఇక నెమ్మదిగా అన్ని పనులు నామీద వేసేసుకోవాలనుకుంటుంది. కాని నేను అంత సులభంగా లొంగనులే. 1 కాదు 10 రోజులైనా ఇక నేను కూడా చెత్తవేయను, ఎంత ఆలస్యమైనా నేను చూడను అని అనుకుంటూ అక్కడనుంచి హాల్లోకి కోపంగా వస్తుంది. ఇంతలో గదిలో నుంచి బయటకు వచ్చిన ప్రియని తిడుతుంది. నువ్వు చెత్త ఎందుకు వేయలేదు అని అరుస్తుంది. అక్కడే ఉన్న ప్రియ భర్తకు కూడా ప్రియ చేసిన పని చెప్తుంది. తనమీద చాడీలు చెప్తుంది. మీరు మళ్ళీ మొదలు పెట్టారా వదినా? ఇదేనా మీకు కావలసింది, మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టటం? ఏం మాట్లాడుతున్నావు రాజేష్? నేనెందుకు గొడవలు పెడతాను? నాకేంటి అంత అవసరం? ప్రియ పనులు చెయ్యట్లేదు, అదే నేను నీకు చెప్పాను. ఇప్పుడు ఆ చెత్త బ్యాగ్ వేయకపోవడంతో చూడు, ఇప్పుడు కిచెన్ అంతా ఎంత స్మెల్ వస్తుంది. అదే నేను చెప్తున్నాను. నన్నెందుకు అంటున్నావో ప్రియని, అను ఎందుకు పని చేయట్లేదు అని. ఇదే కదా మీకు కావాల్సింది. రాజేష్ నన్ను మాటలు అనాలని, తిట్టాలని ఇదంతా చేస్తున్నాము. పొద్దున్నే నన్ను లేపటం, చెత్త పనులు నాకు అప్పగించడం మీకు బాగా అలవాటు అయిపోయింది. కొత్త కోడలిని అని కూడా లేకుండా ఇంత పొద్దునే లేపేస్తారు. ఇప్పుడు నా భర్తకి కంప్లైంట్ చేస్తున్నావా? ఏంట్రా రాజేష్, ఫస్టు నుంచి ఇంటి పనులు అన్నీ మీ వదినేగా చేస్తుంది. నీకు తెలుసు కదా. ఏం తెలియనట్టు మరి ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? ఇంతలో అక్కడికి హాలోకి వచ్చిన వాళ్ల మామగారు, ఏంట్రా ఈ గొడవంతా ఏంటి అని అడుగుతాడు. ఏమీలేదు నాన్నా, ఇన్ని రోజులు రమ్యనే కదా ఇంటి పని అంతా చేస్తుంది. ఈ ఒక్కసారికి ప్రియ చేస్తే తప్పేంటి? ఇన్ని సంవత్సరాలుగా రమ్య చేస్తూనే ఉన్నది కదా. ఇప్పుడు కూడా ఇంటికి వచ్చిన చిన్న కోడలు పనిచేయకపోతే ఎలా? అదే మేము అడుగుతున్నాము. అరే నాన్నా, మేము ఎలా పనులు చేస్తాము చెప్పు. ఈ టైంలో మేము హనీమూన్లో ఉండాలి. కాని ఇలా చెత్త గురించి మాట్లాడుకుంటున్నా. ఇవన్నీ కొన్ని రోజులు ఆగాక చెప్పండి. అరే ఏంటా ఈ గొడవలు? చిన్నపిల్లలాగా. ఇందాకే పక్కింటి పంకజం మీ గొడవ అంతా చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అందరూ కలిసి ఉండాలి కాని ఏంటిది చిన్నపిల్లలాగా? ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. వెళ్ళండి, వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. దానితో అందరూ అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఎప్పటిలాగే చెత్త తీసుకెళ్లే వ్యాను ఇంటి ముందు చాలాసేపు ఆగి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. చెత్త తీసుకెళ్లే వ్యాన్ హారన్ సౌండ్ విని రమ్య లేస్తుంది. కాని చెత్తని మాత్రం బ్యాగులో వేసి వ్యాన్లో వేయదు, కావలేనే నిద్రపోతుంది. అలాగే ప్రియా కూడా సౌండ్ విని లేస్తుంది. కాని చెత్తను మాత్రం బ్యాగులో వేయదు, తను కూడా అలానే నిద్రపోతుంది. మధ్యాహ్నమవుతుంది. అందరూ హాలో ఉంటారు. అప్పుడు అత్తగారికి ఒక రకమైన స్మెల్ రావడంతో పెద్ద కోడలు రమ్య అని అడుగుతుంది. నన్ను ఎందుకు అడుగుతున్నారు అత్తయ్య? ఇదంతా ప్రియ వల్లే జరిగింది. ప్రియ చెత్త బ్యాగ్ తీయకపోవడం వల్లే ఈ స్మెల్ అంత వచ్చింది.
రకరకాల కూరగాయలతో ఏదో కూర చేసింది. ఆ వెజిటబుల్స్ చెత్తంతా బ్యాగులు అలానే ఉంటాయి. ఆ స్మెల్లే ఇదంకా. మీరు చెప్పింది పూర్తిగా నిజమే అక్క. అప్పుడు నేను కిచెన్ వేస్ట్లో మ్యాగీ, కుర్కురే ప్యాకెట్లు కూడా వేసేదాన్ని కదా. మీ పిల్లలు ఏం చెయ్యరు కదా. ఎలా తినేవాళ్ళో అసలు. చెచ్చ తినడానికి కూడా ఇవ్వరు. కొత్త కోడలికి ఎవరైనా ఇలాంటి పనులు చెప్తారా? నేను రాగానే నాకు పనులిచ్చేసి హాయిగా పడుకుంటున్నావు. ఇప్పుడు పిల్లల వల్ల స్మెల్ వస్తుంది అంటున్నావా ప్రియా? నువ్వు ఇంతవరకు అన్ని పనులు నేనే చేశాను. 4 రోజులు నువ్వు చేస్తే తప్పేంది నాకు అర్థం కాదు. 4 రోజులు కాదు అక్క, 10 రోజుల నుంచి చేస్తూనే ఉన్నా. ఎప్పుడు మీరే చేసేది? నేను రాగానే నాకెందుకిచ్చారు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటా ప్రియా. నువ్వు రాకముందు ఇంతకంటే ఎక్కువ పనులు చేశాను నేను. నువ్వు ఈ చిన్నదానికే ఇది అయిపోతున్నా. అరే ఆపుండి కూడళ్ళు, ఇప్పుడే ఇలా దొడవపడితే రేపు ఎలా కలిసి ఉంటారు? ఇద్దరిలో ఇద్దరూ సర్దుకుపోవాలి. రేపు ఈ కుటుంబాన్ని మీరేగా చూసుకోవాల్సిందే. ప్రతిదానికి గొడవేనా? వెళ్ళండి ఇక్కడి నుండి. వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఏంటండి అసలు వీరిద్దరూ ఇలా చిన్న చిన్న వాటికే గొడవలు పెట్టుకుంటే ఎలా? చిన్న కోడలు వచ్చిన 10 రోజులుగా వీళ్ళిలా తయారయ్యారో, రేపు ఇంకేం చేస్తారో ఏంటో నాకే అర్థం కావడం లేదు. మరుసటి రోజు మళ్ళీ చెత్త తీసుకెళ్లే వ్యాన్ వచ్చి హొరాన్ కొడుతుంది. కాని ఇద్దరు కోడళ్ళు చెత్తని బ్యాగ్లో వేసుకుని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఒకవైపు రమ్య, ఒకవైపు ప్రియ, మధ్యలో చెత్త బ్యాగులు. చూస్తున్నావుగా అక్క, ఎంత చెత్త వాసన వస్తుందో. ముందే ఈ చెత్తని పడేయొచ్చు కదా. నేను అంత ఈజీగా చెత్తని వేస్తాను అనుకుంటున్నావా? నిన్న కాక మొన్న వచ్చిన దానివి నీ దగ్గర ఊడిపోతానా నేను? నేను ఎప్పటినుంచో ఇంట్లో ఉంటున్న దాని. నీకంటే పెద్దదాని అంత ఈజీగా నేనేమీ లొంగిపోను. రోజురోజుకి ఈ చెత్త గొడవ ఎక్కువైపోవడంతో మామగారు హాలోకి పిలిచి ఇలా అంటాడు. మీరెవరు? ఈ చెత్తని పడేయొద్దులే. ఈ చెత్తని రోజు నేనే పడేస్తాను. మీరు ఏమి పని చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుని ఒళ్ళు పెంచుకోండి. ఇప్పుడు ఈ చిన్న చెత్త విషయానికే గొడవ పడుతున్న మీరు రేపొద్దున పిల్లల్ని పెంచడానికి గొడవ పడతారు. ఇంకా వేడివేటికైనా గొడవ పడతారు. చిన్న చిన్న వాటికే సర్దుకోలేకపోతున్నారు మీరు. ఇంట్లో ఒకరికి 4 ఉన్నారు. కానీ ఈ చెత్త గురించి రోజు గొడవే. ఇక మీరిద్దరూ కూడా ఆఫీస్కి వెళ్లడం మానేయండిరా. మీ బదులు కూడా నేనే వెళ్తాను. ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని అందరూ పడుకోండి. మీరు చేసే పని కూడా అదే కదా. అలాగే నాన్న, ఈ చెత్తని మీరే పడేస్తానంటే మాకు ఇంకా ఇబ్బంది ఏముంటుంది? మీకు ఎలా నచ్చితే అలా చెయ్యండి నాన్న. సరే, మరి మేము వెళ్తాము. ఇంకా పదప్రియ, మనం వెళ్ళిపోదాం. ఏంటి వీళ్ళందరూ ఇలా ఉన్నారో, ఇలా తయారయ్యారు అని అనుకుంటూ తల కొట్టుకుంటారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.